ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు ధార్మిక క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం ఈరోజు భక్తులతో కిటకిటలాడిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే రాజన్న ఆలయానికి పేద భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడమే కాదు, కోడె మొక్కుల ఆచారం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఉండడం ఒక ఎత్తు అయితే, మరోవైపు మన రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రం నుంచి కూడా ఈరోజు సోమవారం నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన అనుబంధ దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు భక్తులు చేసినటువంటి పరిస్థితి మనకు వేములవాడ రాజన్న ఆలయంలో కనిపించింది. ఇంకో వార్త విషయానికి వస్తే ఇటు హన్మకొండ జిల్లా కమలాపూర్ నియోజకవర్గంలో ఈరోజు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కౌశిక్ రెడ్డి ఇటు కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడింది కనుక ప్రతి కార్యకర్త కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పిన నేపథ్యం, ప్రతి కార్యకర్త చేసిన కృషిని పార్టీ గుర్తిస్తుందని, తప్పకుండా వారిని కడుపులో పెట్టి చూసుకుంటుందని చెప్పడమే కాదు, మరోవైపు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట కూడా గులాబీ జెండా ఎగరేయాలి, ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరిని కలవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి సంబంధించి చూసుకుంటే ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా ప్రతి చోట ఇటు సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, దేంట్లోనైనా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది.